హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆండ్రాయిడ్ బాయ్ గోపాల్. ఫ్రెండ్స్, మనం ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసినప్పుడు, లేదా మొబైల్ బ్యాంకింగ్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, లేదా ఆన్లైన్లో ఆఫ్లైన్లో మనం పర్చేజ్ చేసినప్పుడు మన అకౌంట్ నుంచి డబ్బులు మిస్ అవుతూ ఉంటాయి. ఆ డబ్బులు 3-4 వర్కింగ్ డేస్లో మన అకౌంట్లోకి వస్తాయి, కానీ కొన్నిసార్లు రావు. అయితే ఆ టైంలో మన వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ ప్రూఫ్స్ అన్నీ పట్టుకొని బ్యాంకు వెళ్ళి బ్యాంక్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే అంత పెద్ద ప్రాసెస్ లేకుండా మన ఇంటి దగ్గరే కూర్చొని ఆ డబ్బుని మన అకౌంట్లోకి వచ్చినట్టు చేసుకోవచ్చు. అయితే ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇందుకోసం మనకి ముందుగా ఏం కావాలంటే మన బ్యాంక్ మెయిల్ ఐడి కావాలి. మన బ్యాంక్ మెయిల్ ఐడి మనకి పాస్బుక్ మీద ఉంటుంది. అలానే గూగుల్లో సెర్చ్ చేసినా సరే మనకు డైరెక్ట్గా మన బ్యాంక్ మెయిల్ ఐడి అనేది తెలుస్తుంది అనమాట. ఆ మెయిల్ ఐడికి మనం ఒక కంప్లైంట్ పెట్టవలసి ఉంటుంది. ఏంటి ఆ కంప్లైంట్, ఆ ఫార్మేట్ చెప్తాను చూడండి. మనం మెయిల్ కంపోజ్ చేయాలి. దేనికి పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీకాకుళం ఎస్బిహెచ్ బ్యాంక్కి పెట్టాలనుకుంటున్నాను. అయితే శ్రీకాకుళం @sbhyd.co.in అనేది నా బ్యాంక్ మెయిల్ ఐడి అనమాట. సబ్జెక్ట్ ఏంటంటే ఫర్ మనీ రిఫండ్. ఫర్ మనీ రిఫండ్ అని సబ్జెక్ట్లో రాస్తాం. కంపోజ్ మెయిల్ని ఏ విధంగా కంపోజ్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మెయిల్ కంపోజిషన్ ఇట్లా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్ బ్యాంకింగ్లో డబ్బులు మిస్ అయ్యాయి అనుకోండి, ఇట్లా ఈ విధంగా చూడండి, స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అని మనం రాసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అని రాసుకొని మన అకౌంట్ నెంబర్, నా అకౌంట్ నెంబర్ ఇక్కడ రాశాను. మొబైల్ నెంబర్ ఏ నెంబర్కి అయితే మనం బ్యాంకులో రిజిస్టర్ అయ్యి ఉన్నామో ఆ మొబైల్ నెంబర్ని ఇస్తామన్నమాట. యూజర్ ఐడి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను IH1476 అని రాశాను కదా, ఇది మొబైల్ బ్యాంకింగ్ యూజర్ ఐడి అనమాట. మీ యూజర్ ఐడి ఏదైతే అది రాస్తారు. అట్లానే ఏ డేట్లో మిస్ అయ్యాయి అనేది ఇక్కడ రాయాలి. అట్లానే ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి, మనం ఏటీఎంలో కానివ్వండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానివ్వండి, మొబైల్ బ్యాంకింగ్లో కానివ్వండి, లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ పర్చేజ్లో కానివ్వండి, మనకి కంపల్సరీగా దానికి ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ ఇక్కడ నేను రాసిన చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. అట్లా ఉన్న తర్వాత ప్లీజ్ వెరిఫై దిస్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ సెండ్ మై మనీ బ్యాక్ టు మై అకౌంట్ అని చెప్పేసి రాస్తారు. అదే మన డబ్బులు ఏటీఎంలో మిస్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ ఈ స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అనే దగ్గర ఏటీఎం మనీ విత్డ్రావల్ అని రాస్తారనమాట. ఇంకా యూజర్ ఐడి రాయాల్సిన లేదు, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఇట్లానే రాస్తారనమాట. అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో అనుకోండి, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఫ్రీడమ్ అనే దగ్గరే సేమ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని రాస్తారు. యూజర్ ఐడి, మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి ఉంటుంది కదా, ఆ యూజర్ ఐడి రాస్తారు. అట్లానే ఆన్లైన్ ఆఫ్లైన్లో పోయాయి అనుకోండి, ఎక్కడ పోయి ఫ్లిప్కార్టా, అమెజానా, లేదా ఏదో ఒకటి ఇక్కడ దీంట్లో పోయి అది ఇక్కడ రాస్తారనమాట. సేమ్ యూజర్ ఐడి మాత్రం తీసేస్తారు. ఓన్లీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రం యూజర్ ఐడి అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం మెయిల్ పెడితే మన డబ్బులు అనేవి మన అకౌంట్లో 1 or 2 వర్కింగ్ డేస్లో ఖచ్చితంగా వచ్చి పడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న నా ఫోటో మీద క్లిక్ చేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్ని క్లిక్ చేయండి.